ఏంటసలు అంటే డ్రెస్సింగ్ గురించి ఎందుకు అలా మారాల్సొచ్చింది? అంటే బాలుగారు ఉన్నప్పుడు పట్టు లంగా, ఓణీలు యేసుకొని వచ్చేవాళ్ళు, శారీస్ కట్టుకొని వచ్చేవాళ్ళు, చుడిదార్స్ ఇలా వీటిలోనే ఉండేది. నాకు తెలిసి ఆల్మోస్ట్ సింగర్స్ అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. పర్టిక్యులర్‌లీ ఈ మధ్య ఎందుకు ఇలా అంటే డ్రెస్సింగ్ పరంగా మీకేం జరిగిందసలు? మీరు చెప్పినట్టు ముందు అలా డిఫరెంట్‌గా ఉండేది. ఇప్పుడు అలా ఉంది. బికాస్ మెయిన్‌లీ ప్రొడక్షన్స్ ఇస్ టు బి బ్లేమ్డ్. జ్ఞాపిక వాళ్ళే అలా చేస్తున్నారు ఇదంతా. సో నాకేమి ఇబ్బంది అయిందంటే సారీ ఇచ్చారు ఒక రౌండ్‌లో. ఫోక్ రౌండ్‌లో 'లాలూ దర్వాజా లస్కర్' పాట వచ్చింది నాకు. సో దానికి ఒక వెరీ చీప్ ఒక సారీ ఇచ్చారు నాకు. అది ఫస్ట్ ఒక 2 టైమ్స్ ఏదోలా కట్టారు. వాళ్ళే కట్టారు అది కూడా. సో వాళ్ళు కట్టి మళ్ళీ నన్ను రిహార్సల్ కి పంపించి మళ్ళీ పిలిచి ఇలా కాదు అని మళ్ళీ మార్చి మళ్ళీ సారీ అంతా ఇప్పించేసి అది కట్ చేసి మళ్ళీ ఇచ్చి ఈసారి పొట్టిగా కట్టి ఇక్కడ అంతా కనిపించేలాగా చాలా 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 అన్కంఫర్టబుల్ అనిపించింది. సో ఇంకా అదే అన్కంఫర్టబుల్ తో మళ్ళీ పాడి మళ్ళీ డాన్స్ చేయమని చెప్పి అదే అన్కంఫర్టబుల్ ఫీలింగ్ తో సో ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఐ వాజ్ ఫోర్స్డ్ టు డాన్స్ అదే పాటలో. మీరు చూస్తారు నెక్స్ట్ ఒక 2 వీక్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఆ పాటలో నేను డాన్స్ చేయాల్సి వచ్చింది ఆ డ్రెస్ వేసుకొని. ఇట్ వాస్ వెరీ వెరీ అన్కంఫర్టబుల్. సో చాలా ఒక మెంటలీ చాలా ఎఫెక్ట్ అయ్యాను వీటి వల్ల.